హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇంకో కొత్త రెసిపీని మనం ఇక్కడ చూసేద్దామండి. చాలా వరకు మన తెలుగు వాళ్ళకు ఈ రెసిపీ అనేది తెలియదు. ఈ రెసిపీ వచ్చేసి మనకు సాబుదానా బెల్ అంటే మనకు గుజరాతీలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి అదే సాబుదానా బెల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కప్పు సాబుదానాని ముందుగానే సోక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. ఎప్పుడైనా మనం సాబుదానాని సోక్ చేసుకునేటప్పుడు 1 గ్లాస్ సాబుదానాకి అంటే సగ్గుబియ్యంకి మనం 3/4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసామంటే పర్ఫెక్ట్గా మనకు సోక్ అయిపోతుంది. ఇవి వచ్చేసి మనం 4 to 5 అవర్స్ దాకా సోక్ చేసుకుంటాము. అలా సోక్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడ మరీ ఎక్కువగా మెత్తగా అవ్వకుండా బాగా పొడి పొడిగా మనకు సగ్గుబియ్యం అనేవి వచ్చేస్తాయి. సో చూసారు కదా, మనకు ఎంతో బాగా సగ్గుబియ్యం అనేవి రెడీ అయిపోయినాయి. సో నేను చెప్పిన క్వాంటిటీలో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకొని వాటిని సోక్ చేసుకోండి. అలా సోక్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి దానిని బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆయిల్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే మనం ఇప్పుడు సగ్గుబియ్యంని స్టీమ్ చేసుకుంటున్నాం, అంటే ఆవిరి పెడుతున్నామండి. అలా ఆవిరి పెట్టినప్పుడు మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు ప్రాపర్గా అంటే మరీ మెత్తగా ముద్దగా అవ్వకుండా బాగా పొడి పొడిగా సగ్గుబియ్యం అనేవి వచ్చేస్తాయి. అందుకోసమని మనం ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసి వాటిని ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటాము. మనం అలా ఆయిల్తో మిక్స్ చేసేసుకున్నాక నేను ఇక్కడ హోల్స్ ఉండే ఒక గిన్నెని తీసుకున్నానండి స్టీమ్ చేసుకోవడానికి. దానికిగా నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో చూసారు కదా, అలా ఆ గిన్నెకి కానీ మొత్తం మనము ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి స్టీల్ది తీసుకున్న హోల్స్ ఉండేది. సో మీకు ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే దాంతో మనం స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. అలా మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. అలా మనం మొత్తం సగ్గుబియ్యం ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. అలా మొత్తం మనం సగ్గుబియ్యం యాడ్ చేసేసుకున్న తర్వాత వాటిని ఆ ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే ఒకటే దగ్గర ఉందంటే మనకు స్టీమ్ అయ్యేటప్పుడు మరి ఒకటే దగ్గర ముద్దలాగా వచ్చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పి నేను అలా మొత్తము ప్లేట్ మొత్తం వాటిని స్ప్రెడ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వాటిని పక్కకు పెట్టేసుకొని మనం స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ని తీసుకున్నానండి. ప్యాన్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిని వచ్చేసి రైస్ కుక్కర్ లేదంటే ఇడ్లీ కుక్కర్ కానీ మనకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంట్లో మనం అనేది దీనిని స్టీమ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఒక ప్యాన్ని తీసుకున్నాను అనమాట. ప్యాన్ని తీసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసి ఆ వెజల్ని దాని మీద పెట్టేసుకుందాము. మనం సాబుదానా వేసుకున్న ఆ వెజల్ని ప్యాన్ మీద పెట్టేసుకుని లిడ్ తోటి క్లోజ్ చేసేసుకుందాము. దీనిని మనం ఒక 5 minutes దాకా కుక్ చేసేసుకుందాం. మనకు 4 to 5 minutes అనేది మ్యాక్సిమం సరిపోతుందండి. 4 minutes అయిన తర్వాత ఒకసారి దానిని చెక్ చేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది. సో చూసారు కదా, మనకు మొత్తం ఆల్మోస్ట్ అనేది కుక్ అయిపోయిందనమాట. అలా కుక్ అయిపోయిన తర్వాత దీనిని కంప్లీట్గా కూల్ చేసేసుకుందామండి, అంటే చల్లార్చేసుకుందాము. ఆ మిడిల్లో మనం వచ్చేసి ఇక్కడ నేను లవంగాలు, చెక్క అలాగే జీరా వాటిని నేను ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందులోకి మనం ఆయిల్ అనేది కానీ దేనిని యాడ్ చేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ అనేది చేసుకుంటాము. వాటిని చెక్క, లవంగాలు అలాగే జీరా అనేది మనం క్వాంటిటీని చూసుకొని మన సాబుదానా క్వాంటిటీని చూసుకొని వాటిని యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు వాటిని నేను వచ్చేసి రోల్లో వేసుకొని దానిని పౌడర్గా చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, బట్ నేను వచ్చేసి కొంచెమే ఉంది కదా అందుకోసమని రోట్లో వేసుకొని దానిని పౌడర్గా చేసుకుంటున్నాను. అలా మనం ఫైన్ పౌడర్గా దంచేసుకున్నామంటే మనకు ప్రాపర్గా అందులోకి కలిసిపోతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము.
దాన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బేల్కి ప్రిపేర్ చేసేసుకుందాము. చూసారు కదా, మనకు అలా వైట్గా వచ్చేస్తుంది, అంటే సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుందండి స్టీమ్ అయిపోగానే. ఇప్పుడు వాటిని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. అలా మనం ఆయిల్ వేసి స్టీమ్ చేయడం వల్ల మనకు బాగా పొడిగా వచ్చేస్తుంది అనమాట. అలా మొత్తం వాటిని ఒకసారి మరి మిక్స్ చేసుకుందాం. అలా మిక్స్ చేసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. మనం వీటన్నిటికీ మనకు ఇంత క్వాంటిటీ అని ఏముండదండి, మన టేస్ట్కి సరిపడేలాగా మనం వీటన్నిటిని యాడ్ చేసుకుంటాము. అలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా పౌడర్ని నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా అండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వచ్చేసి మనం పేస్ట్గా తీసుకోము, ఓన్లీ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. అదేవిధంగా నేను పల్లీలని ముందుగానే రోస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. వాటిని కానీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కొన్ని నేను పైన గార్నిషింగ్ కోసం ఉంచుకున్నానండి. అలాగే ఒక ఆలూని నేను చిన్నగా కట్ చేసుకొని బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. దానిని కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అండి. మనం ఆలూని కానీ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వచ్చేసి మనం ఇక్కడ చిన్నగా కట్ చేసి తీసుకోవాలా, మరి పెద్దగా తీసుకోకుండా. అలా కొత్తిమీరని కానీ యాడ్ చేసేసి మనం ఇక్కడ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ పౌడర్ తీసుకునేటప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేయకూడదండి, షుగర్ని మనం పౌడర్గా చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మన స్వీట్నెస్ని చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. అలాగే నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే వైట్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, రెడ్ చిల్లీ పౌడర్ని మనం స్పైసీ చూసుకొని యాడ్ చేసుకుంటాము. ఇవి వచ్చేసి మనకు బయట షాప్స్లో దొరుకుతాయండి. పొటాటో స్టిక్స్ లేదంటే పంప్కిన్ స్టిక్స్ ఉంటాయి, పొటాటో స్టిక్స్ ఉంటాయి. రెండిట్లో ఏది తీసుకున్నా మనకు సరిపోతుంది. వాటిని యాడ్ చేసుకొని పొమగ్రనేట్ సీడ్స్, మనకు మెయిన్గా ఈ ఫుడ్లో వచ్చేసి ఈ రెసిపీలో వచ్చేసి మనం పొమగ్రనేట్ సీడ్స్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటాం. దాని నుంచి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు మనం పొమగ్రనేట్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. వాటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. సో అలా టాస్ చేస్తూ మనం మిక్స్ చేసామంటే మనకు ఎక్కడైనా కలవని కానీ ప్రాపర్గా కలిసిపోతాయి అనమాట. మరి ఎక్కువగా స్పూన్ పెట్టి దాన్ని కలపడం వల్ల కొంచెం స్టీమ్ చేసాం కదా, అవి తొందరగా మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని మనం ఇలా టాస్ చేస్తూ కలుపుకున్నామంటే ప్రాపర్గా మనకు వచ్చేస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని కొత్త రెసిపీస్, అంటే మనకు తెలుగు ఛానల్స్లో లేని రెసిపీస్ అనేది మనకు ఎక్కువ వరకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి నా ఛానల్ని వచ్చేసి. అలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మొత్తము, దానిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మనకు ఎంతో ఈజీగా అలాగే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా డిఫరెంట్గా చేయడం వల్ల మనకు పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగినా చాలా ఫాస్ట్గా అనేది ఇది ప్రిపేర్ చేసేసుకుంటాము. ఫైనల్గా మనము గ్రౌండ్నట్స్ తోటి వాటిని గార్నిష్ చేసేసుకుందాము, అలాగే పొమగ్రనేట్స్ తోటి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా మనకు సాబుదానా బేల్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.